హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. పళని నుంచి భవానీకి అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా రీచ్ అయినామన్నమాట. ఇంకా కార్లోనే ఒక 1 అవర్ అయితే పడుకునేసాము. ఇంకా 4:30, 5కి అలా నిద్ర లేచామన్నమాట. మా ఫేస్ చూడండి ఎలా ఉందో. నిద్ర చాలా తక్కువ అనమాట ఈ జర్నీలో. ఇంకా 5కి అలా నిద్ర లేచి ఇప్పుడు మేము నది స్నానానికి అయితే వెళ్తున్నాము. ఇంకా పార్కింగ్ దగ్గర ఈ విధంగా ఫుల్గా షాపింగ్ ఉంటుందన్నమాట భవానీలో. శబరిమలైకి వెళ్ళే వాళ్ళు భవానీకి వచ్చి తర్వాత శబరిమలైకి వెళ్తారనమాట. అందుకే ఫుల్గా షాపింగ్ ఉంటుంది ఇక్కడైతే. యాక్చువల్గా ఫస్టే రావాల్సింది, కానీ మేము డైరెక్ట్గా శబరిమలైకి వెళ్ళిపోయినాము. ఇప్పుడు రిటర్న్లో భవానీకి వచ్చాము. ఇంక ఇక్కడ పిండ ప్రదానం కూడా చేస్తారండి పెద్దవాళ్ళకి. తర్పణాలు అవన్నీ కూడా వదులుతారు భవానీ దగ్గర. ఫైనలీ మేమైతే నది దగ్గరికి వచ్చేసాము. ఇది నది వచ్చి కావేరి నది అండి. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఎర్లీ మార్నింగ్ 5కే అనమాట. ఫుల్గా క్రౌడ్ ఉంది. అప్పుడప్పుడే తెల్లారుతూ ఉంది. చూసారా క్లైమేట్ ఎంత బాగుందంటే సూపర్ అనమాట. నీళ్ళైతే ఎంత చల్లగా ఉన్నాయో, ఎంత క్లీన్గా ఉన్నాయంటే చాలా క్లీన్గా ఉన్నాయి. చూడడానికి అలా ఉంది కానీ చాలా క్లీన్ ఉంది. ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. వాటర్ ఫ్లో అయితే విన్నారు కదండి. నది దగ్గరకు వచ్చి శంఖంతో అలా ఊదేసి వెళ్తారనమాట. ప్రతిరోజు అలా చేస్తారంట. ఇంకా అదే మీతో అలా షేర్ చేశాను. ఇంకా నది స్నానం చేసేసిన తర్వాత పక్కనే మనకి డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది లేడీస్కి. ఇంకా అక్కడ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునేసాను. ఈ శారీ అయితే కట్టుకున్నాను. చాలా ఇయర్స్ తర్వాత ఆ శారీ అయితే కట్టుకుంటా ఉన్నాను. ఇంక ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా దర్శనానికి అయితే వచ్చేసాము. మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట గుడికి. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏమంటే అందరూ దేవుళ్ళు ఉంటారండి. శివుడు, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, వినాయక స్వామి అందరూ ఉంటారనమాట ఇక్కడ. అదే స్పెషల్. ఇంక ఇప్పుడు మేమైతే దర్శనానికి వెళ్తా ఉన్నాము. చాలా ఖాళీగా ఉండింది దర్శనం అయితే. స్టార్టింగ్ ఫస్ట్ మనకి రైట్ సైడ్ వినాయక స్వామి కనిపిస్తారు. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. అలా పక్క పక్కన అందరూ ఉంటారనమాట. సూర్య భగవానుడు ఉంటాడు, శనేశ్వర స్వామి ఉంటారు, అందరూ ఉంటారు ఇక్కడైతే. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. దర్శనానికి క్యూకి ఇలా వెళ్ళాలి. ఇక్కడ పెయిడ్ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది. ఇంకా ఖాళీగానే ఉంది కాబట్టి మేము ఫ్రీకే ప్రిఫర్ చేసాము. మీకు ఒకసారి మళ్ళీ వ్యూ చూపిద్దాము నది అనేసని ఇక్కడికి వచ్చామన్నమాట. గుడి లోపల ఇలా వస్తే రైట్ సైడ్ ఈ విధంగా వ్యూ కనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో నది అయితే. చాలా బాగుంది. మీకు ఒకసారి అలా షేర్ చేద్దామని అలా చూపించేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళే ముందు ఈ విధంగా కొబ్బరికాయ అమ్ముతూ ఉంటారు. ఇంకా అది తీసుకొనేసి ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. ఇదే అనమాట ఎంట్రన్స్ దర్శనానికి. చూసారా క్యూ లైన్ ఎంత ఖాళీగా ఉందో. ఫ్రీగానే ఉందన్నమాట. ఫైనలీ దర్శనం అయితే శివుడిది ఫస్ట్ చేసుకున్నాము. బాగా దర్శనమైంది స్వామిది. ఇంకా అక్కడ వీడియో తీయలేదు, అందుకే తీయలేదు. ఇంకా బయట వచ్చేటప్పుడు వీడియో అయితే తీసుకున్నాము. ఇంకిప్పుడు శనేశ్వర స్వామి అనమాట ఎదురుగా ఉండేది. ఇంక అక్కడ దీపం పెట్టేసి స్వామికి దండం పెట్టుకుంటే మనకి ఏదన్నా దోషాలు అవన్నీ ఉంటే పోతాయన్నమాట. ఇంకా అందుకనేసరి దీపం వెలిగిద్దాము అనేసని ఇంకా అక్కడికి వచ్చాము. స్వామికి దండం పెట్టుకునేసిన తర్వాత ఇంకిప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుందాము అనేసని వచ్చాము. చూసారా అమ్మవారు ఎంత కళగా ఉన్నారు. సీక్రెట్గా వీడియో తీసాము. ఫైనల్లీ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం ఇక్కడ లడ్డు, నిప్పట్లు ఇవి అమ్ముతారనమాట. స్పెషాలిటీ అదే ఈ గుళ్ళో. ఇంకా అదైతే ప్రసాదం తీసుకున్నాం. పులిహోర కూడా అమ్ముతారు. ఆ టైంలో అది లేదనమాట. ఇంకా అవే ఉన్నాయి. ఇంకా అవి తీసుకునేసి ఇంకా వెంకటేశ్వర స్వామిని కూడా పక్కన ఉంటారనమాట. ఆ స్వామిని కూడా దర్శించుకునేసి ఇంకైతే ఇక్కడ కాసేపు కూర్చొని ప్రసాదం తింటున్నాము. అస్సలు వీడియోలు తీయలేదండి, సీక్రెట్గా తీసాము అక్కడక్కడ. ఫైనలీ దర్శనం అయితే చాలా బాగా అయింది అందరిది అనమాట. ఇంకా త్వరగా కూడా అయిపోయింది. అంత ఫాస్ట్గా అయిపోతుందని అస్సలు అనుకోలేదు. ఇంకా షాపింగ్ ఏదన్నా చేద్దాము అనేసి చూసాము. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు అక్కడ.
ఏదో నార్మల్‌గానే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ గదా! కొన్ని షాప్స్ కూడా ఓపెన్ అవ్వలేదు. 7కంతా దర్శనం అయిపోయింది మాకైతే ఫాస్ట్‌గా. ఇంకా టీ తాగుదాము అనేసని ఇంకక్కడ టీ అయితే తాగుతా ఉన్నాము. అస్సలు నచ్చలేదు నాకు ఆ టీ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉండింది టేస్టు. టీ తాగేసిన తర్వాత కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే నాకు ఇక్కడ బ్యాంగిల్స్ కనపడినాయన్నమాట. చాలా బాగా అనిపిచ్చాయి. ఇంకా అవి తీసుకున్నాను. నాకు మట్టి గాజులంటే భలే ఇష్టమండి. అందుకని అవి తీసుకొని ఇంకా చేతికి కూడా వేసుకునేసాను. మీతో అదే షేర్ చేస్తున్నాను. ఖుషి ఆకలేస్తా ఉంది అనేసని పులిహోర ఒక్కటే ఉనింది అక్కడ. అదొకటి తీసుకునిందనమాట. లేకపోతే మేము కూడా ఇంకొంచెం తీసుకుందాం ఒకే ప్యాకెట్ ఉందని అది ఇచ్చారు. ఇంకా అది తింటుంది. ఫైనల్లీ బయలుదేరేసాము భవానీ నుంచి రిటర్న్ అయిపోయిన తర్వాత ఒక బేకరీ దగ్గర ఆగారు. టిఫిన్ చేయలేదు కదా! ఆకలేస్తా ఉందంట. ఏదన్నా స్నాక్స్ తీసుకుందాము అనేసని. ఇంకా నాకైతే పెద్దగా ఏం తినాలనిపించలేదు. ఇంక వాళ్ళకి ఏం కావాలో అది తినేసిన తర్వాత ఇంక అక్కడి నుంచి బయలుదేరేసాము. ఒక 1 అవర్ తర్వాత జర్నీలో మోహనాకి భయంకరంగా నిద్రొస్తా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ పడుకొనేసి మళ్ళీ స్టార్ట్ అవుదాము అని అంటే ఇంకొక దగ్గరైతే కార్ ఆపేసాము. ఇది ఏరియా అయితే నాకు గుర్తులేదు గానీ చుట్టూ పొలాలనమాట. చాలా బావుంది. పచ్చదనంతో సూపర్‌గా ఉంది. జామ చెట్లున్నాయి, కొబ్బరి చెట్లున్నాయి, నెక్స్ట్ మొక్కజొన్న చెట్లున్నాయి. అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవంతా వీడియో తీసుకుంటూ కొంతసేపు అటు ఇటు వాకింగ్ లాగా చేసుకుంటూ ఉన్నాను. ఈ లోపల వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నిద్ర లేచేశారు. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా స్టార్ట్ అయినామో లేదో దారి పొడుగునా ఒక్క చెట్లనమాట. అక్కడ పొడుగ్గా కనిపిస్తున్నాయి చూసారా? అవన్నీ ఒక్క చెట్లనమాట. టెంకాయ చెట్లు గాదు. ఒక్క వస్తది గదా! ఆ చెట్లనమాట. అది మీతో షేర్ చేస్తున్నాను. అక్కడ అవి ఎక్కువగా ఉన్నాయి ఫుల్లుగా అనమాట. ఇంక వెళ్ళే దారిలో ఒక అడవిలాగుందండి. అక్కడైతే కోతులు భయంకరంగా ఉన్నాయన్నమాట. ఫుడ్ కోసము ఎదురు చూస్తూ ఉన్నాయి రోడ్ సైడే. ఇంకా మా కార్‌లో కొన్ని ఆరెంజెస్ మేము కొడైకెనాల్‌లో తీసుకున్నాం గదండీ! ఆ ఆరెంజెస్ కొన్ని స్నాక్స్ అలాంటివుంటే ఇంకా అవన్నీ పెట్టామన్నమాట. ఒక్కటి దానికి పెడితే ఎన్ని వచ్చాయి చూడండి. ఇదే విధంగా కొడైకెనాల్‌లో చూసాము. మీకు గుర్తుందో లేదో నా వీడియోస్ చూసుంటే తెలిసుంటుంది. పాపము ఫుడ్ కోసం ఎంత ఎదురు చూస్తున్నాయో అవి. ఇంకా మా దగ్గరున్న వరకు కొద్దిగా పెట్టాను. ఎన్ని కోతులు చూడండి అన్నీ పిల్ల కోతులనమాట. తల్లి కోతులు కూడా ఉన్నాయి. ఇంకా వాటికి బాయ్ చెప్పేసి ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారా ఖుషి అయితే పడుకొని నిద్రపోతా ఉంది. ఇంకా నేను, మోహన, ఉజ్వల్ అయితే మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇంకిప్పుడు ఎక్కడికెళ్తున్నామో మీకు చెప్పలేదు గదండీ! అరుణాచలం వెళ్తున్నాము. భవానీ నుంచి అరుణాచలం వెళ్తున్నాము. అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదండి అరుణాచలంకి వెళ్తాము అనేసని. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను మోహనాని అరుణాచలం వెళ్దాము అనేసని. ఆ రోజు కుదిరిందనమాట. అరుణాచలం వెళ్ళాలంటే పుణ్యం జేసుకొనుండాలి. స్వామి పిలిస్తేనే వెళ్తాము అని అందరూ చెప్తుంటే నేనేమో అనుకున్నానండి. నిజంగా అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు అరుణాచలం వెళ్తాము అనేసని. మోహనానే సడెన్‌గా వెళ్ళే దారిలోనే అరుణాచలం గూడా వస్తది. చూసుకొని వెళ్దాము అని అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినాననమాట. ఫస్ట్ అక్కడికే వెళ్దాము అనేసి అని జెప్పాను. ఫైనల్లీ అరుణాచలంకైతే ఎగ్జాక్ట్‌గా మేము 2:30కి అలా వచ్చేసాము భవానీ నుంచి. నిజంగా అండి అసలు అనుకోనే లేదు మేము అరుణాచలంకి రావాలి అనేసని. మా రూట్ మ్యాప్‌లోనే లేదనమాట. కానీ మేము అక్కడికి వచ్చినాము అనంటే నాకెంతో గొప్పగా అనిపిచ్చింది. స్వామి మమ్మల్ని పిలిస్తేనే గదా వస్తాము అని అనిపిచ్చింది. ఇంకెట్లా లంచ్ టైమ్ అయిపోయింది. టిఫిన్ కూడా తినలేదు గదా అనేసని ఇంకా లంచ్‌కి పక్కనే వెజ్ రెస్టారెంట్ ఉంటే ఇంక అక్కడ తినేసి ఇంకా దర్శనానికైతే బయలుదేరుతున్నాము. ఫుడ్ అయితే ఆసమ్‌గా ఉన్నిందండి అక్కడైతే. ఇంకా ఇదే అనమాట అరుణాచలం టెంపుల్. చూసారా నిజంగా అండి నాకు మాటలు రావట్లేదు. ఎంత హ్యాపీ అనిపిచ్చిందో ఆ గోపురం చూడంగానే. నేను ఫస్ట్ టైమ్ అనమాట అరుణాచలంకి రావడము. ఇంకిక్కడ 4 ద్వారాలుంటాయన్నమాట అరుణాచలంలో. మనము ఏ ద్వారంలో నుంచైనా వెళ్ళొచ్చు. ఈస్టు, వెస్టు, నార్తు, సౌత్ అని 4 ద్వారాలుంటాయన్నమాట. ఇంకిప్పుడు మేము వెస్ట్ ద్వారం నుంచయితే వెళ్తున్నాము. అదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. అందుకనేసని ఇంకా అక్కడి నుంచయితే వెళ్తా ఉన్నాము. ఇంకిక్కడ పూలు, పండ్లు, కొబ్బరికాయ, దీపాలు అన్నీ అమ్ముతుంటారు. మనం ఇక్కడే తీసుకొని స్వామికి ఇవ్వచ్చనమాట.
ఇక్కడ చూసారా క్రౌడ్ ఎంత ఉందో, ఫుల్ క్రౌడ్ అనమాట. బయట అయితే ఇంకా లోపల ఎంత టైం పడుతుందో ఏమో అని అనుకున్నాము, కానీ మాకు దర్శనం అయితే ఫాస్ట్గానే అయిపోయింది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయినామన్నమాట. గోపురం చూసారా ఎంత బాగుందో. ఇదైతే మేము 100 రూపీస్ టోకెన్ అయితే తీసుకున్నాము. లోపలికి వచ్చిన తర్వాత ఆ ఫీల్ ఉందండి, మాటల్లో చెప్పలేను. ఎంత బాగా అనిపించిందో మనసుకైతే, చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయండి స్వామిని దర్శనం చేసుకోవడానికి. ఫస్ట్ ఒక గోపురం దాటాలి, సెకండ్ ఒక గోపురం, థర్డ్ గోపురం దగ్గర స్వామి ఉంటారనమాట. ఇంక ఇప్పుడు మేము 2 స్టేజెస్ దాటాము, థర్డ్ ఫైనల్ స్టేజ్ అనమాట. వాటికి పేర్లు కూడా ఉంటాయి. నేను ఈ విధంగా ఉంటుందన్నమాట టెంపుల్ వ్యూ అయితే. అక్కడ నమూనా ఈ విధంగా పెట్టారు, టెంపుల్ ఎలా ఉంటుంది అనేసి. చూసారు కదండి, 4 పక్కల ద్వారాలు ఉంటాయన్నమాట. మధ్యలో స్వామి ఉంటారు, అమ్మవారు ఉంటారు. చాలా బాగుంది కదా గుడి అయితే. ఇంకా అలా మీతో షేర్ చేద్దాం అనేసి షేర్ చేశాను. ఫైనలీ స్వామిని అయితే దర్శనం చేసుకునేసానండి. ఎంత బాగా అనిపించిందో మనసుకి, చాలా బాగుంది దర్శనం అయితే. ఇంక ఇప్పుడు పక్కనే అమ్మవారు ఉంటారనమాట, అమ్మవారిని కూడా దర్శనం చేసుకునేసాను. నిజంగా అండి నాకు కళ్ళకి విందులాగునింది. ఫస్ట్ టైము అసలు నేను ఎక్కడా చూడలేదు స్వామిని ఆ విధంగా లింగంతో. చాలా బాగా అనిపించింది. ఇంకా అమ్మవారు కూడా చాలా కలగా ఎంత బాగున్నారో అసలు. ఇంక అక్కడ పసుపు కుంకం తీసుకొని కాసేపు కూర్చొని దేవుణ్ణి మనసులో తలుచుకొనేసి ఇంకా బయటైతే వచ్చేసాము. మీలో ఎంతమంది అరుణాచలంకి వచ్చారు కామెంట్ చేయండి. మీకు ఎంతమందికి అరుణాచలం అంటే ఇష్టము? ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఏమన్నా కోరికలు తీరాయా? లేకపోతే కోరికలు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం ఏమన్నా చేసుకున్నారా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఏ కోరిక కోరలేదు, ఇది కావాలి అని స్వామిని అయితే అస్సలు అడగలేదండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మనశ్శాంతిగా ఉండే జీవితాన్ని ఈ తండ్రి నాకు దానికి మించి ఇంకేమీ వద్దు, నా బిడ్డల భవిష్యత్తు బాగుండేట్టుగా చూడు స్వామి అని దండం పెట్టుకున్నాను తప్ప ఇంకేమీ నేను కోరుకోలేదండి. ఇంకా అక్కడ ప్రసాదంగా లడ్డు అయితే ఇచ్చారు, అవి అయితే తీసుకున్నాను. లడ్డు సూపర్ టేస్ట్గా ఉన్నింది. ఇంకా వచ్చే దారిలో స్వామిది పటం అయితే తీసుకొనేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంక ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే కాణిపాకం వెళ్తున్నాం అన్నమాట. ఫైనలీ కాణిపాకం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకునేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే. అంతే, లాస్ట్ అనమాట ఈ ట్రిప్. ఇంక ఇక్కడ నేను బాగా అలసిపోయినానండి, నిద్ర అస్సలు సరిపోలేదు. పడుకొని నిద్రపోతూ ఉంటే ఉజ్వల్ ఫన్నీగా వీడియో తీశాడు, ఖుషి అయితే సాంగ్స్ పాడుతూ ఉంది. ఇంకా ఇక్కడ మేము ఎక్కడికి వచ్చాము అని అంటే ఈవినింగ్ 7 అలా అవుతూ ఉందండి. వెళ్ళే దారిలోనే అనమాట ఇది. ఏలూరు గోల్డెన్ టెంపుల్ అనమాట, కాణిపాకం వెళ్ళే రూట్లోనే వస్తుంది. చాలా ఫేమస్ గోల్డెన్ టెంపుల్ ఇది. ఇంకా అక్కడికి వెళ్ళి ఒకసారి టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్దాము అనేసి అన్నాడు మోహన, వెళ్ళే దారే కదా అని. సరే వెళ్దాము అనేసి అని వచ్చాము. ఇక్కడైతే నేను 10 ఇయర్స్ బ్యాక్ వచ్చానండి, మొత్తం చేంజ్ అయిపోయింది. ఎంత క్రౌడ్ ఉన్నారంటే మేము ఎక్కడ చూడలేదు ఇంత క్రౌడ్, ఒక శబరిమలలో తప్ప. దాని తర్వాత ఇక్కడే చూసామన్నమాట, అంత క్రౌడ్ ఉన్నారు. దర్శనం అవుతుందా, ఇంటికి వెళ్తామా లేదా, కాణిపాకంలో గుడి క్లోజ్ అయిపోతుందేమో మనం ఇక్కడి నుంచి వెళ్ళేసరికి అని అనుకుంటూనే వెళ్తున్నాము. ఒకసారి చూద్దాము, వీలైతే వెళ్దాము, లేకపోతే రిటర్న్ వెళ్ళిపోదాము అనేసి అని అనుకున్నాము. ఇంక ఇక్కడ మోహన కనుక్కోవడానికి వెళ్ళేసి వస్తే టైం అయితే దర్శనానికి దాదాపు 5-6 అవర్స్ పడుతుందంట. అది పెయిడ్ అయినా కూడా సేమ్ అంతే అంట. అది కూడా టికెట్ వచ్చి ఒక్కొక్కరికి 300 అని చెప్పారు. ఇదైతే అవ్వదులే మోహన, ఖాళీగా ఉండేటప్పుడు వచ్చి చూద్దాము, ఏలూరు అయితే మనకి దగ్గరే కదా అని చెప్పేసి ఇంక అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా మేము కాణిపాకం అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ గుడి 9 క్లోజ్ చేసేస్తారనమాట, కాబట్టి తొందరగా వెళ్ళాలి, అది ఇంపార్టెంట్ నాకు, వినాయక స్వామిని అయితే చూడాలి నేను కన్ఫామ్గా అని చెప్పాను. ఇంకా అందుకనేసి అని ఇంకా గోల్డెన్ టెంపుల్ చూడకుండానే మేము ఇంక ఇప్పుడు కాణిపాకం అయితే వెళ్ళిపోతున్నాము. నేను చూసిన గోల్డెన్ టెంపులేనా ఇది అలా అని అనిపించిందండి నాకు. ఎంత చేంజ్ అయిపోయిందంటే నేను 10 ఇయర్స్ బ్యాక్ వచ్చానన్నమాట. ఈ షాప్స్ లేవు, ఈ హోటల్స్ లేవు, ఈ మెయింటెనెన్స్, ఈ క్రౌడ్ అస్సలు లేదండి. అలాంటిది ఎంత డెవలప్ అయిపోయింది, ఎంత చేంజ్ అయిపోయింది అనేసి అని అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. నిజంగా అండి నేను షాక్ అసలు.
ఇంత బాగా చేంజ్ అయిపోయిందా అనేసని. అసలు సూపరు. ఈసారి ఖచ్చితంగా వచ్చి ఎలాగైనా టెంపుల్ చూడాలి అనేసని మాట్లాడుకుంటూ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. తిరుపతి చూసారా 69 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ మేము కాణిపాకం దగ్గరకైతే వచ్చేసాము. ఈ లోపల ఖుషి అయితే డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోయింది. ఇంకా నేను మోహన మాట్లాడుకుంటూ ఇంకా కాణిపాకం అయితే వచ్చేసాము. చూసారా ఇదే అన్నమాట కాణిపాకం ఎంట్రన్స్. యాజ్ యూజువల్‌గా ఇక్కడైతే వెహికల్స్‌కి టోకెన్ తీసుకుంటారు. 20 రూపీస్ ఆర్ 50 రూపీస్ ఉంటుంది. లోకల్ వాళ్ళకైతే లేదు. ఓన్లీ ఔటర్ సైడ్ వాళ్ళకే టోకెన్ తీసుకుంటారనమాట. ఇంక టోకెన్ తీసుకొనేసి ఫాస్ట్‌గా కార్ పార్క్ చేసేసి దర్శనానికైతే వెళ్తున్నాము. ఎందుకంటే క్లోజింగ్ టైం అనమాట. జస్ట్ హాఫ్ అన్ అవరే ఉంది. అందుకని ఫాస్ట్‌గా వెళ్ళిపోయాము. దర్శనం అయితే కూడా చాలా బాగా అయింది. మేమే లాస్ట్ అనమాట దర్శనానికి. స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందు అట్లా వెళ్ళి దర్శనం చేసుకునేసాము. ఎందుకంటే ఒక దగ్గర ట్రాఫిక్‌లో ఆగామన్నమాట. అందువల్ల లేట్ అయింది. ఇంకా ఎట్లాగో స్వామిని అయితే దర్శనం చేసుకునేసాము. చాలా బాగా దర్శనం అయింది. ఇంక ఇక్కడ బయట కొన్ని కొబ్బరికాయలు అవి తీసుకోవాలన్నమాట ఇంటి దగ్గర కొట్టడానికి. ఇంకా లేట్ నైట్ వెళ్తున్నాం కాబట్టి ఇది అమ్మరు. అందుకనేసని ఇంక అక్కడే కొనుక్కున్నాం అనమాట. ఇంకా షాపింగ్ అయితే చూస్తూ ఉన్నాను. ఏమైనా నచ్చితే తీసుకుందాము అనేసని. ఇంక అక్కడ నాకు ఏమీ నచ్చలేదు. స్వామిదైతే ఒక పటం అయితే తీసుకున్నాను. అక్కడ ఏదన్నా తీసుకుందాము అనేసని కాస్ట్ అడిగితే ఎంత కాస్ట్ చెప్తున్నారంటే భయంకరంగా కాస్ట్ చెప్తున్నారండి. మేము ఇన్ని ప్లేసెస్ తిరిగేసి వచ్చాము. 6 డేస్ ఎక్కడ అంత కాస్ట్ చెప్పలేదు. ఈ కాణిపాకంలో చెప్పినంత కాస్ట్ ఆ బొమ్మలు కానీ ఏదన్నా ఐటమ్స్ కానీ తీసుకోవాలని చూస్తే ఫుల్లు కాస్ట్ అనమాట. పాపం ఒక దగ్గర అయితే నాకు కోపం వచ్చి అడిగేసాను. మేము ఇన్ని ఊర్లు తిరిగేసి వచ్చామమ్మా ఎక్కడ అమ్మలేదు. లోకల్ వాళ్ళు అయ్యిండి మాకే ఇంత రేట్ చెప్తున్నారు. ఇంకా టూరిస్ట్ వాళ్ళకి ఎట్లా చెప్తారో అని కూడా నేను గొడవాడ్డాను అనమాట. అంత కాస్ట్ చెప్పారు. జస్ట్ మీతో షేర్ చేస్తామనేసని చూస్తూ ఉన్నాను. ఏదైనా బార్గెన్ చేసి తీసుకోండి. హెవీ కాస్ట్ చెప్తా ఉన్నారు కాణిపాకంలో అయితే. ఆ బుల్లి వినాయకుడైతే తీసుకున్నాను కాణిపాకంలో. ఆ శివుడైతే అరుణాచలంలో తీసుకున్నాను. రీజనబుల్‌గా ఉండింది ప్రైస్ అయితే. అందుకని అవి తీసుకున్నాను. ఇంక ఓవరాల్‌గా మీకు కాణిపాకం అలా చూపిద్దాము అనేసని చూపిస్తా ఉన్నాను. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ వెళ్తే పార్కింగ్ ఏరియా దూరంగా కనిపిస్తుంది చూడండి. అదే అనమాట స్వామివారిది గోపురం అనమాట. జస్ట్ మీతో షేర్ చేద్దామని అలా షేర్ చేశాను నైట్ వ్యూ. ఇంక అక్కడి నుంచి బయలుదేరేసిన తర్వాత వెళ్ళే దారిలో టిఫిన్‌కి అయితే ఆగాము. ఆనంద్ భవన్‌లో అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుండిందండి. టేస్ట్ అయితే అదే ఇక్కడ మాట్లాడుకుంటూ తింటా ఉన్నాము. ఈ 6 డేస్ టూర్‌లో దోస, ఇడ్లీ, పూరి ఇవే తింటా ఉన్నాము. నోటికి చప్పగా ఉండింది. మన ఏరియాకొచ్చి కారం కారంగా తింటుంటే ఆసమ్ ఫీల్ అనమాట. చాలా బాగుండింది టేస్ట్ అయితే. ఫైనలీ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దామా, పడుకుందామా అని అనిపిస్తుంది నాకు. ఎప్పుడూ లేదండి ఇంత మిస్ ఫీలింగు. ఫస్ట్ టైం అనమాట. ఇంటి మీద బెంగేసింది. తొందరగా ఇంటికెళ్ళిపోదాం మోహన అని అడుగుతూనే ఉన్నాను నేనైతే. ఇక్కడ అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంత ఫాస్ట్‌గా అయిపోయినాయా 6 డేస్ టూరు అనేసని. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ ఉజ్వల్ జిన్నోని సర్ప్రైజ్ చేయాలని మూతికి క్లాత్ కట్టుకుంటా ఉన్నాడు. ఇంకా కాణిపాకంలో కొబ్బరికాయలు తీసుకున్నాం కదండీ! ఆ విధంగా దిష్టి తీసి అవి కొట్టాలన్నమాట. ఎప్పుడైనా శబరిమల నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా దిష్టి తీసి కొట్టాలి. ఓన్లీ మాల వేసుకున్న వాళ్ళ మట్టుకే అనమాట. స్వాముల మట్టుకే ఈ విధంగా దిష్టి తీసి కొబ్బరికాయ బయట కొట్టేసి తర్వాత ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసారా ఉజ్వల్ ఎక్సైట్మెంట్‌గా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు జిన్నోడి దగ్గరికి వెళ్దామా అనేసని. కొబ్బరికాయ కట్టడం ఆలస్యం లోపలికి వెళ్ళు అని అంటే వెళ్తూ ఉన్నాడనమాట. ఇక్కడ చూసారా మా జిన్నోడు ఫుల్ హ్యాపీ. ఎంత ఆనందమో ఎవరి దగ్గరికి వెళ్ళి పలకరియాలో దానికి తెలియదనమాట. అందరిని అలా ఒక రౌండ్ వేస్తుంది. మోహన మీద చూడండి ఎంత ఇదిగా ఉందో. ఇంకా ఉజ్వల్ని అయితే చెప్పక్కర్లేదు. వాడి మీదకి, ఖుషి మీదకి, నా మీదకి, మోహన మీదకి
అసలు ఫుల్ మిస్ అయిందనమాట. మీరు చూస్తేనే అర్థమవుతా ఉంటుంది దాని హ్యాపీనెస్సు. అసలు మాటల్లో చెప్పలేము ఎంత మిస్ అయిందో పాపం మా చిన్నోడైతే. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలా గడిచిందనమాట మా 6 డేస్ టూరు. చాలా హ్యాపీగా దేవుడి దయ వల్ల లక్షణంగా ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్ లాగ్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.